అన్న జూబ్లీహిల్స్ లో బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఇక్కడ ఏ పార్టీ అభ్యర్థి గెలిచే అవకాశం ఉంది? 100కు 100% నవీన్ అన్న కాంగ్రెస్. జై కాంగ్రెస్. ఎందుకు నవీన్ యాదవ్? ఎందుకు నవీన్ యాదవ్ ఎందుకంటే అన్న, నవీన్ యాదవ్ ఒక మంచి హైలీ ఎడ్యుకేటెడ్. చాలా ఆయన సంస్థ ద్వారా, స్వచ్ఛంద సంస్థ ద్వారా ఎంతో మందికి, దాదాపు 1000 మందికి రీసెంట్ గా శ్రీమంతాలు చేయించుండు. సామాజిక కార్యక్రమాలు చేస్తున్నాడు, పేదోళ్ళకి హెల్ప్ చేస్తాడు. ఏ అద్దమ్మ రాత్రి వెళ్ళినా అన్న అంటే నేనున్నా అంటూ మా బీద ప్రజలకు అండగా ఉండే నవీన్ అన్న అంతకు మించిన లీడర్ ఎవరుంటారు చెప్పన్న. సో అందుకని నవీన్ అన్న గెలుస్తాడు. ఎనీ టైం 24 hours 24/7 సర్వీస్ లో ఉంటాడు. ఎందుకు నవీన్ యాదవ్ మీద అన్ని ఆరోపణలు చేస్తున్నారు? ఏం ఆరోపణలు చేస్తారు చెప్పు, నాకు నేను చెప్తా. నవీన్ యాదవ్ ఇక్కడ గెలిస్తే వసూలు చేస్తాడు, రౌడీ అది ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు కదా. అన్న వసూలు చేస్తారంటోడు వసూలు చేసిండు. కేటీఆర్ అన్నాడు కదా ఆ మాట. తెలంగాణ వచ్చి ఇప్పుడు 2 సార్లు అంటే 10 సంవత్సరాలు అధికారం ఉన్నారు కదా, వాళ్ళు వసూలు చేసినంత డబ్బులు ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీ వసూలు చేయలేదు, ఏ రాజకీయ నాయకుడు వసూలు చేయలేదు. అసలు వసూలు రాజాలంటే వాళ్ళకు వసూలు రాజా బుద్ధుది కాబట్టి ఎదుటోళ్ళందరూ అట్లా అనుకుంటారు. కానీ నవీన్ యాదవ్ మనుషులు వెళ్ళి ఏ షాప్ కి వెళ్ళి దుర్మార్గంగా డబ్బులు డిమాండ్ చేసేది లేదు. ఏమైనా ప్రూఫ్స్ ఉంటే చూపెట్ట మనం చెప్పడం. ఇప్పుడు మనకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కాదు కదా, ఆధారాలతో మాట్లాడాలి. ఇప్పుడు ఈయన 10 సంవత్సరాల్లో ఎంత దోసుకుంటే, భారతదేశ చరిత్రలోనే స్వాతంత్రం వచ్చే 77 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో 10 సంవత్సరాల్లో వీళ్ళు దోసుకున్నంత డబ్బు ఎవరు దోసుకోవట్లేదు. వీళ్ళ కుటుంబం 8 లక్షల కోట్లు అప్పులు చేసి అందులో ఎన్ని లక్షల కోట్లు వీళ్ళు ఇంట్లో వేసుకున్నారో తెలంగాణ ప్రజలకు, మారుమూల నోడికి, హైదరాబాద్ ప్రతి ఒక్కరికి తెలుసు. అందుకని వాళ్ళు వసూలు రాజాలు కాబట్టి వాళ్ళు రౌడీజం అంటున్నారు. రౌడీజం అంటే మీ అంత రౌడీలు అసలు తెలంగాణలోనే లేరు, భారతదేశంలో లేరు. మీరు ఎంతమంది తొక్కిరు? మీరు తెలంగాణ ఉద్యమకారులను మీరు ఎక్కడ పెట్టుకున్నారు? తెలంగాణ ఉద్యమంలో జై తెలంగాణ అన్న శ్రీకాంతాచార్య తల్లికి 10 సంవత్సరాలు మీ అధికారం నుండి మీరు కనీసం ఎమ్మెల్సీ ఇవ్వలేదు. మీ అక్క కవితక్క నిజామాబాద్ ఎంపీ అరవింద్ మీద ఓడిపోతే అక్కకు ఎమ్మెల్సీ ఇచ్చుకున్నాం. మరి ఎందుకు ఇవ్వలేదు? తెలంగాణ ఉద్యమకారుల వల్లనే కదా మీరు ఈ రోజు 2 సార్లు అధికారంలోకి వచ్చింది. తెలంగాణ ఉద్యమకారులు లేకపోతే మీరు ఎక్కడోళ్ళు, మీ కుటుంబం ఎక్కడిది? ఒకప్పుడు పెట్రోల్ కూడా డబ్బులు లేని మీ కుటుంబం ఇవాళ హెలికాప్టర్లు కొనే స్థాయి కొరిగిరంటే ఎవరి సొమ్మంతా? ఎన్ని లక్షల కోట్లు మీరు దోసుకున్నారు? దోసుకునేది మీరు, దాచుకునేది మీరు. ఇవాళ వచ్చేసి రేవంత్ రెడ్డి ఏం చేయట్లేదు, 2 సంవత్సరాల్లో ఆయన చేయగలిగినది చేస్తున్నాడు. మీరు 10 సంవత్సరాలు ఎవరిని ఉద్ధరించరు? 2018లో నాకు పెళ్లి అయింది, మొన్నటి వరకు అసలు ఒక రేషన్ కార్డు రాలేదు. ఇవాళ నాకు రేషన్ కార్డు వచ్చింది. సన్నబియ్యం ఇస్తారు, ఇంకేం కావాలి? బస్ ఫ్రీగా ఉంది, 200 యూనిట్ల కరెంట్ ఉంది, గ్యాస్ సబ్సిడీ వస్తుంది. 10 సంవత్సరాలు మీరు ఏం చేసిరని మీకు ఓటేయాలి? ఇవాళ మీ పార్టీ ఉంది, భారతదేశానికి చట్టాలు రూపొందించే పార్లమెంట్ లో 1 సీట్ లేదు. మీ పార్టీకి ఎందుకు ఓటేయాలి? ఒక్కసారి అడగండి, అసలు ఎందుకు వేయాలి? పార్లమెంట్ లో 0 సీట్స్. భారతదేశంలో ఏ పార్టీ కన్నా ఒక్కొక్క సీట్ అన్న ఉంది కనీసం. మీ పార్టీకి 10 సంవత్సరాలు మేము ఉద్ధరించిన కదా, 10 సంవత్సరాలు ఉద్ధరించిన పార్టీకి పార్లమెంట్ లో 1 ఎంపీ సీట్ ఎందుకు గెలవలేకపోయారు? ఇవాళ వచ్చేసి రేవంత్ రెడ్డి బాకీ కార్డుల గురించి మాట్లాడాల్సి వస్తే మీ ఫ్యామిలీ తెలంగాణ ప్రతి ఒక్క చిన్న పిల్లాడు, పుట్టిన పిల్లాని కానించి సత్య ముసలాడు వరకు మీరు బాకీ ఉన్నారు. బాకీ కార్డులు అంటాడు కదా. మీ అయ్యా ఏమన్నాడు? నేను దళితుని సీఎం చేస్తా అన్నాడు. యాడ చేసే? దళితులకు 3 ఎకరాలు ఇస్తాను, ఎవరికి ఇచ్చే? ఎస్టీలకు 12% రిజర్వేషన్ యాడే ఇచ్చే? ముస్లింలకు 12% అని యాడే ఇచ్చే? ఉద్యమకారులు ఒకవేళ ఇంట్లో ఇద్దరుంటే ఇద్దరికి ఉద్యోగాలు ఇచ్చి, ఎంతమంది ఉద్యమకారులకు ఉద్యోగాలు ఇచ్చినావు? బాకీ కార్డుల గురించి మాట్లాడే అర్హత నీకు లేదు కేటీఆర్. బాకీ అంటే తెలంగాణలోని ప్రతి ఒక్క ప్రజలకు బాకీ ఉన్నది టిఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ కుటుంబం. నువ్వెవరు? ఉద్యమకారులని తొక్కేసి నువ్వు ఇవాళ మినిస్టర్ అయినావు. ఉద్యమకారులు ఎంతమంది తీసుకొచ్చినాడు? మీ నాయన నువ్వు తొక్కిన ఉద్యమకారుల లిస్టు తీస్తే గంట పడితే సవనికి. ఎవరికి మేలు చేసినావు? ఏదో 4 ఫ్లైఓవర్లు కడితే డెవలప్మెంటా? నీవు కట్టిన ఫ్లైఓవర్ ఏమో వర్షం వస్తే నీళ్లు నిలిచిపోయాయి. 1,00,000 కోట్లు పెట్టి కాళేశ్వరం ఏమో కుంగిపోయిన కాళేశ్వరం గురించి మాట్లాడితే ఒకటే పిల్లర్ కదా అంటావు. నీ ఇల్లు కట్టినప్పుడు ఒక ఇంజనీర్ వచ్చి ఇప్పుడు నువ్వు ఇల్లు కడతావు, ఇనాగ్రేషన్ ముందే పచ్చలు వస్తున్నాయంటే ఇంజనీర్ తిట్టాలా వద్దా? ఇనాగ్రేషన్ కు ముందే కూలిపోయా, మళ్ళీ ఏమంటాడు ఒకటే పిల్లర్ కదా. ఏం మనుషులురా మీరు? అందులో కక్కుడితే
1,00,000 కోట్లు కొల్లగొట్టిరు, కాంట్రాక్టుల కక్కుడితే ఏడానికి వచ్చిన మీకు కేసీఆర్ కేటీఆర్. ఒకప్పుడు ఎమ్మెల్సీ రెహమాన్ టిఆర్ఎస్ నికార్స్ అయిన ఉద్యమకారుడు మీకోసం 200 కోట్ల రూపాయల ఆస్తులు అమ్మేసి మీకు చేస్తే రెహమాన్ కు ఒక్క పదవి ఇవ్వకపోతే మానసికంగా చచ్చిపోయిండు. ఇట్లాంటి ఎంతమంది ఉద్యమకారులను దక్కేసారు మీరు. ఉద్యమకారుల ఉసురు పోసిన టిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీకి తెలంగాణలో ఓట్లు అడిగే నైతిక హక్కు లేదు. ఎందుకు? మీరు ఉద్యమకారులను ఉద్ధరించినాక మీరు ఉద్ధరించుకోవాలి. ఉద్యమకారులను పక్కన పెట్టి మీ ఫ్యామిలీ బాగుపడ్డది, మీ నలుగురు బాగుపడ్డారు కరోడపతులు. ఇప్పుడు తెలంగాణలో దాదాపుగా 77 సంవత్సరాల స్వాతంత్ర యుగంలో కొన్ని లక్షల కోట్ల కంపెనీలు పెట్టి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు కంటే మీ దగ్గర డబ్బు ఎక్కువ నాయన ఏడంగా వచ్చే 10 సంవత్సరాల్లో ఇంత డబ్బు మీకు ఏడంగా వచ్చింది. మీరు నిజాయితీ పరులు శుద్ధ పూసలు కదా, ఏడంగా వచ్చే ఇవాళ వచ్చేసి బాకీ కార్డు ఎవరికిరా బాకీ? నువ్వు బాకీ, నీ అయ్య బాకీ, మీ కుటుంబం మొత్తం తెలంగాణ ప్రజలకు బాకీ. రేవంత్ రెడ్డి బాకీ లేడు, రేవంత్ రెడ్డి బాకీ కార్డు లేవు. ఇచ్చిన వాగ్దానాలలో 200 యూనిట్ కరెంట్ ఇచ్చే, 500 సబ్సిడీ ఇచ్చే, మహిళలకు ఫ్రీ బస్ ఇచ్చే, ఊర్లల్లా అన్న నిజం చెప్పండి, సన్నబియ్యం వస్తున్నాయా జనాలకు? సన్నబియ్యం వండుకుంటారా పేద ప్రజలు? ఇగో నేను వండుకుంటున్నా బా, రెండో నెల నేను సన్నబియ్యం తీసుకున్నా. నేను ఇదే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు సంవత్సరానికి 10 నుంచి 15 వేలు బియ్యానికే పోయేది నా సంపాదన. ఇవాళ ₹1 లేదు. బియ్యం తీసుకుంటున్నా, పోయి వండుకుంటా, తింటున్నా. ఇంకేం కావాలి? ఉండనికే ఇల్లు ఇచ్చనా, తిననికే బువ్వ పెట్టే, ఇంకా ఇంతకన్నా ఎవరు చేస్తారా? పాపాత్ములారా, మిమ్మల్ని మించిన పాపాత్ములు ఎవరైనా ఉంటారా? బాకీ అక్కడ మీకు సిగ్గు లేకుండా ఉన్నారు మీరు. ఎవరికి బాకీరా? ఎన్ని చేస్తారు? 8 లక్షల కోట్లు మీరు అప్పు చేస్తే దానికి వడ్డీలు కట్టుకుంటా ఇప్పటికి కూడా గవర్నమెంట్ నడుపుతున్నారు. మొగోడు రేవంత్ రెడ్డి అంటే మొగోడు. ఇప్పుడు కేటీఆర్ నువ్వు ఉన్నావు కదా, నేను పీకినా అంటున్నావు కదా. నేను ఏమడుతున్నా అంటే, నువ్వు బయటకు వచ్చి ఒక పార్టీ పెట్టి నువ్వు ఈ స్థాయికి వేస్తే అది మొగతనం. మీ అయ్య ఏర్పరిచిన కోటలో వచ్చి నువ్వు మినిస్టర్ అయిపోయి ఇవాళ వచ్చేసి రేవంత్ రెడ్డి గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు గాని మీ అయ్యకు గాని ఎవరికి లేదు. ఎందుకంటే మీరు తెలంగాణ ఉద్యమ ద్రోహులు. మీరు చేసిన ద్రోహానికే తెలంగాణ ఉద్యమకారుల ఉసురు తగిలి మీ అయ్యనే ఫామ్ హౌస్ లో వండుకున్నాడు. నువ్వేమి ఇట్లకెళ్ళి డ్రామాలు వేసుకుంటా ఆడ ఎల్ఈడీలు పెట్టి టీవీలు పెట్టి జనాలను అగో బాకీ కాడు ఏం బాకీ కాడురా? మీరున్నంత బాకీ తెలంగాణ ప్రజలకు ఎవరు లేరు. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన కారణం నుంచి పేద ప్రజలకు అందుబాటులో ఉంటున్నాడు, లీడర్లకు అందుబాటులో ఉంటున్నాడు. గతంలో కేసీఆర్ అయినా సరే కేటీఆర్ అయినా సరే ఇట్లా ఎమ్మెల్యేలకు గానీ లీడర్లకు గానీ ఎవరికైనా అందుబాటులో ఉండేవాళ్ళ? అన్న ఎమ్మెల్యేలకు కాదే, మినిస్టర్లకే అందుబాటులో లేడు. మినిస్టర్లే అపాయింట్మెంట్ తీసుకుంటే గానీ గేట్ దాటిపోయేది. అదొక రాజభవనం, రాజు గద్దర్ లాంటి నీవు తెలంగాణ ఉద్యమంలో నువ్వు ఏడ మీటింగ్ పెట్టినా కాలికి గజ్జగట్టి జై తెలంగాణ అన్న గద్దర్ని 3 గంటలు నువ్వు ప్రగతి భవన్ గేట్ ముందు కూర్చోబెట్టినావు. నువ్వు ఉద్యమకారుల గురించి మాట్లాడతావా? ఊరికే పోదు నీకు ఆ పాపం తెలియ. నువ్వు ఇక్కడ ఉన్నావు, ప్రతిపక్షంలో ఉన్నావు. ఇప్పటికైనా మీరు మీ పార్టీ ఉద్యమకారులు చేసిన ద్రోహానికి ఉద్యమకారులు అందరిని 1200 మందిని పిలిచి వాళ్ళ ముందర నీళ్లు పోసి వాళ్ళ కాళ్ళకి నీళ్లు పోసి మీ నెత్తిన పోసుకుంటే అప్పుడు మీ దరిద్రం పోతుంది. ఎట్లుండే అన్న ఇక్కడ ఉన్న ఇప్పుడు ఎమ్మెల్యే చనిపోయిన ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారు ఇక్కడ పేద ప్రజలను ఎవరైనా ఏమన్నా ఇబ్బంది అయితే వచ్చేవాడా? ఇక్కడ ఏమన్నా ప్రాబ్లం ఉంటే వచ్చి చేసేవాడా? అన్న నేను ఆయన గురించి నేను మాట్లాడన్నా. ఆయన ఏం చేసిండో జనాలకు తెలుసు. ఇప్పుడు ఆయన చనిపోయిండు, ఆయన గురించి మనం మాట్లాడకూడదు. ఇక అది మాట్లాడేటోళ్ళు మాట్లాడతారు. నేను మాత్రం ఏం మాట్లాడుతున్నా అంటే, ఈయన మీటింగ్ పెట్టి ప్రతిసారి బాకీ కార్డు అని షోలు చేస్తున్నారు కదా టీవీలు పెట్టి. బాకీ కార్డుల గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు గాని మీ డాడీకి గాని లేదు. కేసీఆర్ సారు అసలు అబద్ధాలకు ఆస్కార్ కనుక పెడితే మీ ఫ్యామిలీకే వస్తుంది. అబద్ధాలు చేయడానికి ఎంతమంది ఎన్ని ఎక్కువ అబద్ధాలు మాట్లాడితే వానికి ఆస్కార్ అంటే మీ ఫ్యామిలీ ఫస్ట్ ఉంటుంది. పోటీ మీకు ఎవరు పోటీ కూడా రాడు. మీ అయ్యా మాట్లాడే అబద్ధాలు మీరు మాట్లాడే అబద్ధాలు ఆస్కార్ అంటే మీకు వెయ్యాలి. ఇగో ఇప్పుడు మళ్ళీ ఈయన అంటున్నాడు కదా, ఇన్ని సంవత్సరాల్లో కేసీఆర్ సారు ఎప్పుడన్నా ఒక్కసారి మామూలు జనాలకు కనిపించిండా? ఇవాళ రేవంత్ అన్న వరదలు వస్తే అమీర్పేటల గల్లీలో పోయి ఆడ రోడ్డు మీద నిలబడి వాళ్ళ సమస్యను సాల్వ్ చేసిండు. అది కదా జనాల్లో ఉండేటోడు ముఖ్యమంత్రి. ఈ ఫామ్ హౌస్ లో వంటోడు ముఖ్యమంత్రి. ఇప్పుడు చూడు, ఏ గల్లీకి వచ్చినా ఏదైనా సమస్య ఉందంటే ఎమ్మెల్యే కాదు మినిస్టర్ ఒక కార్యకర్త అయినా కూడా అపాయింట్మెంట్ ఇస్తాడు, కలుస్తాడు, మాట్లాడతాడు. అది ప్రజాపాలన అంటే. అది నేర్చుకొని మీరు ఇప్పటికైనా నేర్చుకొని బుద్ధి తెచ్చుకొని
తర్వాత మీరు ఇప్పుడు చెప్పే కదా ఉద్యమకారుల కాళ్ళు కడిగి మీరు నెత్తిన పోసుకుంటే ఆ పాపం పోయిన తర్వాత మీ గురించి ఆలోచన తప్ప ఇప్పుడు ఒకటి మీ పార్టీ ఈడ లేదు ఆడలేదు ఈడలేని పార్టీకి ఎందుకు వేయాలి? నేను జూబ్లీస్ ప్రజలకు ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నా యాజ్ ఏ ఓటర్ గా, నా రహమత్ నగర్ డివిజన్ నేను ఓటర్ గా చెప్తున్నాను. ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి. మన బతుకులు మారాలంటే ఈ 3 సంవత్సరాలు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మనకు డెవలప్మెంట్ అవుతది. ఈడ లేడు ఆడ లేను అటు ఇటు గారికి ఓటేస్తే మీ ఓటు వేస్ట్ అయిపోతుంది. కాబట్టి విజ్ఞతతో ఆలోచించండి. జూబ్లీస్ ప్రజలంటే ఆషామాషి కాదు, మహా మేధావులు ఉన్నారు. మేధావులందరూ విజ్ఞతతో ఆలోచించి ఆ కేటీఆర్ వచ్చి డ్రామాలు చేసినా ఇంకోటి వచ్చి డ్రామాలు చేసినా డ్రామాలు నమ్మే పరిస్థితులు పోయినాయి. తెలంగాణ ఉద్యమక ముందు చాలా మంది డ్రామాలు నమ్మినా, మేము కూడా తిరిగినాం. అలా డ్రామాలు నమ్మే రోజులు పోయినాయి. ప్రతి ఒక్కరు సోషల్ మీడియాను ఫాలో అవుతున్నారు. వాళ్ళు చేసినవి ఒక్కసారి ఒక వీడియో కొట్టండి కేసీఆర్ చరిత్ర అంటే మొత్తం వస్తుంది. ఇప్పుడు వీళ్ళు చేసిన 10 సంవత్సరాలు ఏం చేసినా కూడా తెలుస్తుంది. కొండాపూర్ ఫ్లైఓవర్ వర్షం పడితే నీళ్ళు ఆగే, అదేం ఫ్లైఓవరా? ఇది డెవలప్మెంటా? కాబట్టి ఇక చాలు మీ బాకీ కార్డు అనేది బంద్ చేయరు. ఏమన్నా ఉంటే మేము డెవలప్ చేసినాం, రేపు వస్తే గిట్లా చేస్తాం అవి చెప్పుకోండి. బాకీ కార్డు అంటారు.